చెప్పండి ఆంటీ. మేం బయలుదేరుతున్నామమ్మా. శేఖర్ ఇంకా రెడీ అవ్వలేదు. వాణ్ణి తీసుకొని నువ్వు కూడా వచ్చేయమ్మా. అలాగే ఆంటీ. సరే. వైష్ణవికి శేఖర్ని తీసుకొని రమ్మని చెప్పాను. మనం బయలుదేరదాం. పదండి. రండి. అయ్యో, తారక్ గారు అమ్మగారిని మళ్ళీ చూడడం కుదరలేదు. భూమి పూజ దగ్గరికి వస్తారు కదా, అక్కడ చూడొచ్చు, పరిచయం చేసుకుని మాట్లాడొచ్చు. తారక్ గారి పెళ్లి విషయంలో వారి అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు. ఈవిడికి ఈవిడ మహారాణిలా తన మాటే శాసనంలా ఫీలైపోతోంది. కాని నేనున్న మహామంత్రిని యంత్రాంగం నడపడానికి అని మర్చిపోయి ఆ శేఖర్ని వారసుడిగా పేపర్ల ద్వారా, టీవీల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుందట. అసలు ఫోటో టైంకి వాడు రావాలి కదా. ఈవిడకి అటుపక్క ఇటుపక్క నిలబడాలి కదా. జగదీశ్వరీదేవి గారు, మీ ఆలోచనలో మీరుంటే నా ప్రయత్నాల్లో నేనున్నా. మంత్రానికి తంత్రం, తంత్రానికి కుతంత్రం. ఏందో ఏమో ఈ చదువు, ఎంత చదివినా బుర్రకెక్కట్లేదే. శేఖర్, రాపిని పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. నేనొచ్చి ఇస్తేనే పద్ధతిగా ఉంటుంది, నాకు కూడా తృప్తిగా ఉంటుంది. ఇవ్వడమేంది? రేపు భూమి పూజ కదా నాన్న. వాడితో నువ్వు కూడా ఉండాలన్నదే తారక్ ఆశ. అవును పిన్ని. అందుకే మీ ఇద్దరికీ నిన్న కాస్ట్లీ సూట్స్ కొన్నాను నాన్న. ఇద్దరూ సూట్స్ వేసుకుని ఫంక్షన్లో దర్జాగా యువరాజుల్లా తిరగాలరా. తీసుకో. అది చూసి మేమందరం సంతోషపడాలి. మరీ ముఖ్యంగా మీ అమ్మ, నా తారక్. అలాగే నేను వేసుకుని తిరుగుతాను పిన్ని. తప్పకుండా వేసుకుని రావాలి. తర్వాత ఇరుకిరుగ్గా ఉంది, నాకు పంచలు లుంగీలు అలవాటని గళ్ల లుంగితో, అడ్డుగుడ్డతో రావద్దు. జనాలు విచిత్రంగా చూస్తారు. అది చూసి తారక్, మీ నాన్నమ్మ బాధపడతారు. మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శుభకార్యంలో కన్నీళ్లు మంచిది కాదు కదా. పిన్ని, నువ్విట్ట ప్రేమగా ఖరీదైన సూట్ కొనిస్తే అలా ఎలా వస్తానో? ఖచ్చితంగా ఈ సూట్ వేసుకునే వస్తాను పిన్ని. నా శేఖర్ బంగారం. ఏందిదే? పట్టట్లేదు. ఇది వేసుకోవడం రావట్లేదేందే? ఏందో వేసుకోవడం కుదరడం లేదు. మనకిది అలవాట్లేదు కదా, అస్సలు రావట్లేదు. ఎంతసేపు రెడీ అవుతారండి? బుల్లెమ్మా, అలవాట్లేని ఎవ్వరం కదా, నాకేసుకోవడం రావట్లా. నువ్వు లోపలికి రా బుల్లెమ్మా. నేను రావచ్చా? రా అని చెప్తున్నాను కదా బుల్లెమ్మా. ఏంది ఎట్టేసుకుంటారు దీన్ని? చూడు బుల్లెమ్మా, ఇది వేసుకోవడానికి అస్సలు రావట్లేదు.
ఇది 2 కాళ్ళ మధ్యలో నిలువుగా కుట్టారు. ఆ? వార్నే ఏంది ఇది బుల్లెమ్మా ఇట్టుంది? నేను ఇది అసలు గమనించలేదే. బుల్లెమ్మా ఇప్పుడు నేను ఇది ఎట్టేసుకునేది? శేఖర్ గారు, మీ షర్ట్ బానే ఉంది. మ్యాచ్ అయ్యేది చూసి వేరే ప్యాంట్ వేసుకోండి. వేరే ప్యాంటా? కుదరదులే బుల్లెమ్మా. ఎందుకు కుదరదు? ఇది మా పిన్ని చాలా డబ్బులు పెట్టే నా కోసమే ప్రత్యేకంగా ఉన్నది. ఇదిగో ఈ బట్టలు వేసుకునే రమ్మని చెప్పింది. శేఖర్ గారు, ఇది ఇలా ఉందని వారు చూసుండరు. అందుకే మీరు వేరేది వేసుకోండి. ఆహా, వేరేది వేసుకుని వెళ్తే మా పిన్ని కోపం వచ్చేస్తుంది. అయినా ఇది ప్రేమగా ఉన్నది కదా నా కోసం. వేసుకుని రాకపోతే ఎంత బాధపడుతుంది. వారేం బాధపడకుండా, వారికి కోపం రాకుండా నేను సర్ది చెప్తాలేండి. కావాలంటే ఫోటో తీసి పంపిద్దాం. వద్దులే బులమ్మా, నేను రానులే గానే నువ్వు వెళ్ళరా బులమ్మా. రాలేనంటే ఎలా అండి? మీరుండాలని మీ నానమ్మ, మీ అమ్మ వాళ్ళు కోరుకుంటారు కదా. మీరుండడం అవసరం కదా. మీ ఇంట్లో ఫంక్షన్కి మీరు వెళ్ళకపోతే వాళ్ళందరూ, తారక్ గారు చాలా బాధపడతారు. అది నిజమే గానీ ఇప్పుడు ఎట్టా బులమ్మా? సరే, ఒక్క నిమిషం ఉండండి. శేఖర్ గారు, ఇదేసుకోండి. బులమ్మా ఈ బట్లా? శుభకార్యానికి ఇలాంటివి వేసుకోవడమే పద్ధతి. ఇది మీకు చాలా బాగుంటుంది శేఖర్ గారు. అందంగాను స్పెషల్ గా కనపడతారు. నేను చెప్తున్నాను కదా, వేసుకోండి. మా పిన్ని ఈ బట్టలు వేసుకున్నామని చెప్పింది కదా బులమ్మా. అది కుదరదు కదా. అయినా మీరు రావటం ముఖ్యం, కానీ అది ఇది అనేది ముఖ్యం కాదు కదా. వెళ్తే సంతోషిస్తారు, అసలే వెళ్ళకపోతే మీ పిండి చాలా బాధపడుతుంది. నువ్వు చెప్పేది మంచిగానే ఉంది, కానీ శేఖర్ గారు, ఇది వేసుకోండి. అంతేనంటావు బులమ్మా? అంతే. భూమి పూజ అయిన తర్వాత పేపర్ వాళ్ల కోసం ఎలాగూ ఫోటోలు దిగుతాం కదా. అందులో శేఖరు, తారకు మనం అందరం ఉండి అది పెద్ద సైజులో చేయించి ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించాలి. ఆ ఫోటోలో నేను, నా పక్కన అటు ఇటు రామలక్ష్మణుల్లా నా ఇద్దరి మనవళ్ళు ఉండాలి. నా కొడుకు మా వంశోద్ధారకుడిగా తారక్తో పాటు లోకానికి తెలియబోతున్నాడు. ఇంతకన్నా ఈ జీవితానికి ఇంకేం కావాలి? ఈ దెబ్బతో జగదీశ్వరి ఆశలు చెదిరిపోవాలి. బట్టలు వేసుకున్నాను బులమ్మా, ఇప్పుడు రావచ్చు. శేఖర్ గారు, మీరు డ్రెస్ లో ఎంత బాగున్నారో.
అవునా బుల్లెమ్మా? హ్మ్. అచ్చం పెళ్లి కొడుకులాగా ఉన్నారు శేఖర్ గారు. మరి పెళ్లి కూతురు? టైం వచ్చినప్పుడు తను వస్తుందిలేండి. పదండి వెళ్దాం. మిమ్మల్ని ఇలా చూస్తే మీ పిండి చాలా ఆనందపడుతుంది. బుల్లెమ్మా మజాక. పోదాం ఇంకా. హ్మ్. బాబు తారక్ బాబు, చెప్పండి పంతులు గారు. ముహూర్తానికి టైం అవుతోంది బాబు. బయలుదేరారండి, వచ్చేస్తున్నారు. ఆ, అదిగో వచ్చేసారు. అలాగే. నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు. సరే బాబు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. మామ్, తమ్ముడెక్కడా? వీడు తమ్ముడి పిచ్చిలోంచి ఎప్పుడు బయటికొస్తాడో ఏంటో. వాడు వైష్ణవి కలిసొస్తున్నారా? ఓహో అలాగా, వస్తాడులే. వైష్ణవి ఉందిగా. వీడికి ఆ అమ్మాయి మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. వాడిదేమో రాలేని పరిస్థితి. ఆ పిల్ల మాత్రం ఎలా తీసుకొస్తుంది? లేక వాళ్ళకొకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నారో తెలుస్తుంది. అలాగే అత్తయ్య. అమ్మా రావాలి, ముహూర్తానికి టైం అవుతోంది. రండి, పంతులు గారు రమ్మంటున్నారు కదా. పద. తారక్ పద. అత్తయ్య, ఫోన్ చేశాను. వాళ్ళిప్పుడే బయలుదేరారంట. ఇప్పుడు బయలుదేరడం ఏమిటే? మన వెనకాలే రావాలి కదా. అవతల టైం అయిందని పంతులు గారు అంటున్నారు. బయలుదేరటం ఏంటి? తారక్ అన్నట్టు ఆ పిల్ల తీసుకొస్తుందా ఏంటి? దాన్ని మాతో పాటు తెస్తే పోయేది. ఛ! రండి, లోపలికి వెళ్దాం. ఓ, సరే, నేను పదండి. వస్తాను. పదమాలిని. మీరు పదండి. ఓకే మామ్. భయ్యా కొంచెం ప్లీజ్ ఇలా వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మమ్మ గారు కూర్చోండి. కూర్చో. అయ్యా రండి. కూర్చోండి నమస్కారం, అత్తయ్య. పంతులు గారు. నమస్కారం. రండి కూర్చోండి. అమ్మా ఇలా వచ్చి కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లేక వీళ్ళింకా రాలేదు. వస్తారులే అత్తయ్య. ప్రస్తుతం వాడు అవసరమేం లేదు కదా. వందే ముకుంద ప్రియాం. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం. మిథున్ గారు వచ్చారేంటి? వైష్ణవి సిస్టర్ కదా. ఓ, తను ఏమైనా రమ్మన్నారేమో. ఏమై వచ్చిందేంటి? పద్మే స్థితాం పద్మవర్ణాం తారక్ పిలిచాడేమో. గుడ్ మార్నింగ్ తారక్ గారు. మార్నింగ్. మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వైశ్య వస్తుంది కదా, అందుకే తోడుగా నేను కూడా. ఓ ఓకే ఓకే. కూర్చోండి. కూర్చోడానికా వచ్చింది? మరి మీకు తోడుగా హెల్ప్ చేయటానికి, గెస్ట్లకి మర్యాదలు చేయటానికి. సరే. అమ్మా
ఇది అక్షంతలు తీసుకోండి, వారికి కూడా ఇవ్వండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, ధూమకేతవే నమః. సార్, ప్రెస్ వాళ్ళు కవరేజ్ కోసం వచ్చారు. మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నారు. ఓకే, పదండి. ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఈ కవరేజ్ నా కలల్ని నిజం చేస్తుంది, నా మనసు కుదుట పడేలా చేస్తుంది, నా నిరీక్షణ ఫలిస్తుంది. నా కొడుకు కూడా వారసుడే అని పేపర్లో టీవీల్లో చూసి మురిసిపోవచ్చు. వాడి ఫోటో ప్రపంచం అంతా చూస్తుంది. అవును, విత్ యువర్ పర్మిషన్ కవరేజ్ చేద్దామని వచ్చాం సార్. మేము ఇన్ఫార్మ్ చేయలేదు కదా. అందుకే సార్ విత్ యువర్ పర్మిషన్ అంటున్నాం. గంగోత్రి కొత్త వెంచర్ ప్రారంభిస్తుందని ప్రపంచానికి తెలియాలి కదా. ఓకే, ఈ ప్రాజెక్ట్ గురించి నాకన్నా మా మమ్మీకే బాగా తెలుసు. తను ఇప్పుడు పూజలో ఉంది. తనైతే మా ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్గా చెప్తుంది. ఓకేనా? మీరు అలా కూర్చోండి ప్లీజ్. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? రేఖమ్మ గారు పక్కనున్న టెన్షనే, లేకపోయినా కూడా టెన్షనే. శేఖర్ బాబు వాళ్ళని ఆపమని నాకు మెసేజ్ పెట్టారు. ఇప్పుడు నేనెలా ఆపాలి? వాళ్ళని ఆపడానికి నేనెవరిని? చెయ్యకపోతే ఆవిడ కోపం, చేస్తే పెద్దమ్మ గారికి తెలిస్తే ఆవిడ నన్ను చంపేస్తారు. అటు చావే ఇటు చావే. ఏం చేయాలి? దేవుడా, ఇది తప్ప నాకు వేరే దారి లేదు. రవే, బండిది పోదాం. సార్, అది ఏంది బండిది అంటే అట్టాలో చూస్తున్నావా? పద వెళ్దాం, టైం అవుతుంది. అది టైర్ పంచర్ అయింది సార్, టైర్ మార్చాలి సార్. ఆ సంగతి ఇప్పుడు చెప్తావేంది? వెళ్ళాలని తెలుసు కదా. పంచర్ అవడం ఏంది? ఇందాక కారు బానే ఉన్నట్టుంది కదా. ఇంతకు ముందే చూస్తే గాలిపోయింది సార్, అదే చూస్తున్నాను. 5 నిమిషాలు టైర్ మార్చేస్తాను సార్, ఉండండి. బులమా, ఇప్పుడు ఎట్ట పోదాము? టైర్ మారుస్తానంటున్నారు కదా. త్వరగా రండి అనే. ఇప్పటికే అన్నయ్య అమ్మ చాలా సార్లు ఫోన్ చేసినారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రవి, తొందరగా కానీ. అలాగే సార్. బులమ్మ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే మారిస్తే అవును, నా ప్రాణం తీసేస్తుంది. ఇంకేం పట్టుద్ది? అయిపోతుంది సార్. లేట్ అయ్యేటట్టుంది. అవును బులమ్మ, నాకు కూడా అట్టే అనిపిస్తుంది. లేట్ అయిందనుకో, ఆడ పిన్ని వాళ్ళు కూడా బాధపడతారు. రవే, ఏమైంది రవే? సార్, అయిపోతుంది సార్. ఇప్పుడు అప్పుడే అయ్యే పనిలో లేదు. మనం వెళ్దాం పదండి. ఏంది బులమ్మా, ఏం మాట్లాడుతుండవు? మనం ఎట్టెళ్తాము? నా స్కూటీ మీద. స్కూటీ మీద? హా, ఎలాగో అలా వెళ్ళడం ఇంపార్టెంట్ కదా. ఇంతకీ నువ్వు ఆ బండి బాగానే నడుపుతావా? రోజు నేను దీని మీదే వస్తాను. మిమ్మల్ని ఏం పడేయను. రండి రండి శేఖర్ గారు. పద. అను తొందరగానే. అలాగే సార్.
కూర్చోండి. అట్టగే హలో హలో. బులమా నీకు నడపడం వచ్చు కదా అట్టగే అదే ఓ అది బులమా అది బండి కదిలింది నేను మీరు కదలకుండా కూర్చోండి. అట్టగే బులమా నువ్వు చూసి జాగ్రత్తగా పోనీ. మ్మ్. నడపడం వచ్చు కదా. మ్మ్. నువ్వు మంచి పనివంతురాలివని తారక్ గారిని, తారక్ అమ్మగారిని, బంధువుల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలి. ఏంటి కొత్తగా చూస్తున్నారు? ఏంటి శేఖర్ గారు అలా చూస్తున్నారు?